అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అఘోరాలైన అఘోరీలైన ఏళ్ల తరబడి హిమాలయాల్లోనే తపమాచరిస్తూ ఉంటారు. కానీ కుంభమేళా సమయాల్లోనే జనం మధ్యకు వస్తుంటారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలీదు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరీ ఎప్పుడు లేని న్యూసెన్స్ అయితే ప్రస్తుతం క్రియేట్ చేస్తుంది. నడి రోడ్డుపై ఈ అఘోరీ చేష్టలు అటు జనాన్ని ఇటు పోలీసులను కూడా చికాకు పెట్టిస్తుంది. ఈమె పేరు ఊరు తెలియకుండానే జనాల్లోకి వచ్చేసింది. తర్వాత హల్చల్ చేసేసింది. అఘోరినంటే ఆమె చేస్తున్న న్యూసెన్సే అన్నట్లుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఆల్ ఆఫ్ ది సడన్ గా మహబూబ్ నగర్ లో ప్రత్యక్షమైన అఘోరీ అక్కడి జనానికి చికాకు తెప్పించింది. దీంతో ఆమెను తెలంగాణ బోర్డర్ దాటించేశారు పోలీసులు. మహారాష్ట్ర వెళ్ళినట్టే వెళ్ళి ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీ సేమ్ సీన్ రిపీట్ చేసింది. అనకాపల్లి నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది. టోల్ గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్థాలతో చెమటలు పెట్టించేసింది. అయితే పోలీసులు ఊపిరి తీసుకునే లోపే మళ్ళీ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణం చేసుకుంటానంటూ హల్చల్ చేసింది. దీంతో ఆమెకు నచ్చ చెప్పి ఆ ఘోరం నుంచి బయటపడ్డారు పోలీసులు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దుల్లోకి తీసుకెళ్లి అఘోరిని వదిలేశారు. ఆ గండం గట్టెక్కింది అనుకుంటుండగానే శ్రీకాళహస్తి ఆలయం దగ్గర హల్చల్ చేసింది. అయితే అఘోరిని ఆలయంలోకి అనుమతించకపోవడంతో పెట్రోల్ పోసుకొని మరీ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం ఒక యోగి ఈ అఘోరికి ఎర్రటి వస్త్రాన్ని కట్టారు. 2-3 రోజులైనా ఆ వస్త్రాన్ని శరీరంపై ఉంచుకోలేదామె. అయితే ఏమైనా అంటే తాను అఘోరిని అని అంటుంది. ఇక మంగళగిరిలో అఘోరి చేసిన న్యూస్ అండ్ స్పీక్స్కి వెళ్ళిందనుకోండి. మొత్తానికి విజయవాడకు వెళ్లే బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ను కలవాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఆమెను తరలించే ప్రయత్నం కూడా చేశారు. ఆగ్రహంతో రగిలిపోయింది ఆమె. దాడి చేసినంత పని కూడా చేసింది. చేసేదేమీ లేక చివరకు అఘోరిని తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అఘోరాలంటే శివభక్తి, సాధన శక్తి తప్ప మరి ఏ చింతన కూడా ఉండదు. ఒకవేళ జనంలోకి వస్తే శ్మశానాలనే ఆవాసాలుగా చేసుకొని అక్కడే ఉండిపోతారు. ఈ అఘోరి మాత్రం ఇళ్ల మధ్యలో ఉంటుంది. నిత్యం జనాల్లోనే తిరుగుతోంది, హల్చల్ చేస్తూ వస్తోంది. ఎక్కడికి వెళ్తే అక్కడ నానా రచ్చ కూడా చేస్తుంది. అక్కడ ఉండే వాళ్ళతో గొడవ కూడా దిగుతోంది. నిజానికి గతంలో అఘోరాలు ఎవరు ఇలా చేసిన సందర్భాలు లేవు, సిచ్యువేషన్స్ లేవు. అయితే మరి ఆ అఘోరి మాత్రమే ఎందుకు ఇలా చేస్తోంది అన్నది అర్థం కాని ప్రశ్న. ఈమెను చూస్తే అఘోరీలు ఇలా ఉంటారా అనే అనుమానం కూడా వస్తుంది. ఇంతకు ఈ అఘోరి సమస్య ఏంటి? ప్రజలను ఎందుకు ఇలా చిరాకు తెప్పిస్తుంది? ఆ విషయం తెలియకే పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ అఘోరి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఈమె అఘోరియా లేదా పాపులారిటీ కోసం ఈ విధంగా చేస్తోందా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.